హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం టీఎస్ గురుకుల 2023కి సంబంధించి టీచింగ్ మెథడ్స్ ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ టీచింగ్ మెథడ్స్ కాన్సెప్ట్కి సంబంధించి ఫ్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ ఈజ్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ టీచింగ్ ఈవీఎస్. పిల్లలకి ఎప్పుడైతే మనం ఈవీఎస్ నేర్పిస్తామో ఆ ఈవీఎస్ నేర్పించేటప్పుడు కింద ఉన్న ఆప్షన్స్లో ఏ మెథడ్స్ అనేవి బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి అని అన్నాడు. క్లాస్ రూమ్ టీచింగా, ఇంటరాక్టివ్ అండ్ లెర్నింగ్ టెక్నిక్సా, ఫీల్డ్ విజిట్సా, సెల్ఫ్ యాక్టివిటీసా. సో ఈవీఎస్ ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో మనం పిల్లలకి, ఈవీఎస్ అనేది మొత్తం కూడా ఏంటిది, మన ఎన్వైర్న్మెంట్ గురించే ఉంటుంది. ఈవీఎస్లో ఎన్వైర్న్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ మెథడ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది? క్లాస్ రూమ్ టీచింగా, ఫీల్డ్ విజిట్సా, ఇంటరాక్టివ్ అండ్ లెర్నింగ్ టెక్నిక్సా, సెల్ఫ్ యాక్టివిటీసా. సో ఈవీఎస్ గురించి మాట్లాడుకుంటే క్లాస్ రూమ్ టీచింగ్ తప్ప మిగతావన్నీ కూడా ఇక్కడ హెల్ప్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఇంటరాక్షన్ ద్వారా మనం పిల్లలతో నేర్చుకుంటామో, టీచ్ చేస్తూ ఉంటామో అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ సపోజ్ నేను ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి, మన పాస్ట్ గురించి నేర్పించాలనుకున్నాను, ఏదైనా ఒక హిస్టారిక్ ప్లేస్ గురించి చూపించాలనుకున్నాను, అక్కడ ఫీల్డ్ విజిట్స్ అనే మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లలు నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏ మెథడ్స్ ఈవీఎస్ నేర్పించేటప్పుడు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి? ఒకటి ఇంటరాక్టివ్ అండ్ లెర్నింగ్ మెథడ్, సెకండ్ ఫీల్డ్ ట్రిప్స్, ఆ తర్వాత సెల్ఫ్ యాక్టివిటీస్. సో BCD. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు ఇంక్రీజ్ క్రిటికల్ థింకింగ్ అబిలిటీ అమాంగ్ స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ టీచింగ్ మెథడ్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. పిల్లల్లో మనం క్రిటికల్ థింకింగ్ అనే అబిలిటీని డెవలప్ చేసేటప్పుడు ఏ మెథడ్ని యూజ్ చేస్తే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని అన్నాడు. ఇండక్టివ్ డిడక్టివ్ మెథడా, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడా, ప్రాజెక్ట్ బేస్డ్ టీచింగ్ లెర్నింగా, లెక్చర్ మెథడా. క్రిటికల్ థింకింగ్ పిల్లల్లో డెవలప్ అవ్వాలంటే పిల్లలే వాళ్ళంతలో వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళంతా వాళ్ళు యాక్టివిటీస్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏదైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి పిల్లలు నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో క్రిటికల్ థింకింగ్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది పిల్లలకి? ఈ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఈ మూడిట్లో కూడా ఏంటిది, టీచర్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ అయ్యుండొచ్చు, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అయ్యుండొచ్చు, లెక్చర్ మెథడ్ అయ్యుండొచ్చు. ఈ మూడిట్లో కూడా ఏంటి, టీచర్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు. టీచర్ ఎక్కువ యాక్టివ్గా ఉంటే పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుందా? డెవలప్ అవ్వదు. క్రిటికల్ థింకింగ్ అంటే పిల్లలే వర్క్ చేయాలి, ప్రాజెక్ట్ బేస్డ్. ఈ ప్రాజెక్ట్ బేస్లో పిల్లలు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళంతలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సో ఇక్కడ క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వాలంటే ఏ మెథడ్ ఎఫెక్టివ్గా ఉంటుంది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 ప్రాజెక్ట్ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫీచర్ ఆఫ్ డిస్ప్లే మెథడ్. డిస్ప్లే మెథడ్లో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఒక ఫీచర్ కాదు అన్నాడు. డిస్ప్లే మెథడ్లో ఏంటిది, మనం కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ చూపిస్తూ, ఫర్ సపోజ్ నేను మౌస్ గురించి టీచ్ చేయాలంటే మౌస్ని చూపిస్తూ నేర్పించాను అనుకోండి. సో ఇది మౌజ్, ఇది ఇలా ఉంటుంది, దీనికి రైట్ క్లిక్ ఉంటుంది, లెఫ్ట్ క్లిక్ ఉంటుంది, మధ్యలో రోలింగ్. సో ఇవన్నీ కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపిస్తూ నేర్పించాను అనుకోండి, అదే డిస్ప్లే మెథడ్. ఇక్కడ మనం ఏంటి, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటివి? దిస్ మెథడ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ స్మాల్ క్లాసెస్. ఇది స్మాల్ క్లాసెస్కి హెల్ప్ అవుతుంది, సూటబుల్గా ఉంటుంది అని చెప్పడం ఆప్షన్ 1. ఇన్ దిస్ మెథడ్ చిల్డ్రన్స్ ఐసైట్, హియరింగ్ ఆర్ మోర్ యాక్టివ్. డిస్ప్లే మెథడ్లో ఇప్పుడు నేను పెన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చూపిస్తూ నేర్పిస్తే మీరందరూ ఐస్ ఎక్కడ ఉంటుంది, పెన్ను వైపు ఉంటుంది. మీరందరూ కూడా నేను చెప్పేది ఖచ్చితంగా వింటారు. ఇది పెన్ అనేది ఇలా వర్క్ అవుతుంది, పెన్ లోపల రీఫిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ ఐసైట్ పెరుగుతుంది, హియరింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ ఇన్ దిస్ మెథడ్ స్టూడెంట్స్ లెర్న్ బై అబ్జర్వింగ్ దెమ్సెల్స్. సో వాళ్ళంతా వాళ్ళు అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకుంటారని చెప్పడం ఆప్షన్ 3. నెక్స్ట్ ఇన్ దిస్ మెథడ్ చిల్డ్రన్ గెట్ ఆపర్చునిటీస్ టు ఎక్స్పెరిమెంట్ విత్ దెమ్సెల్స్. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ని డిస్ప్లే చేస్తూ నేను నీకు నేర్పించేటప్పుడు మీరు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఓన్లీ టీచర్ యాక్టివ్గా ఉన్నారు, మీరేం చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది డిస్ప్లే మెథడ్ యొక్క ఫీచర్ కాదు అంటే ఇది స్మాల్ క్లాసెస్కి హెల్ప్ అవుతుందని తెలుసుకున్నాం, ఐసైట్ హియరింగ్ డెవలప్ అవుతాయని తెలుసుకున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు అని కూడా కరెక్టే.
ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. ఇక్కడ డిస్ప్లే మెథడ్లో పిల్లలకి ఎక్స్పెరిమెంట్ చేసే ఆపర్చునిటీ రాదు. సో ఇది డిస్ప్లే మెథడ్ యొక్క ఫీచర్ కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పెసిఫిక్ టు జనరల్ ఈజ్ యూజ్డ్ ఇన్. స్పెసిఫిక్ నుంచి జనరల్ వైపు వెళ్ళే ప్రిన్సిపల్ని మనం ఏ మెథడ్లో యూజ్ చేస్తామో అని అడిగాడు. సింథటిక్ మెథడా, ఇండక్టివ్ మెథడా, అనలిటికల్ మెథడా, హ్యూరిస్టిక్ మెథడా. స్పెసిఫిక్ నుంచి జనరల్ వైపు ఏ మెథడ్లో వెళ్తాడు? నోన్ నుంచి అన్నోన్ వైపు, సింపుల్ నుంచి కాంప్లెక్స్ వైపు వెళ్ళడం, స్పెసిఫిక్ నుంచి జనరల్ వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటిది? ఇండక్టివ్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇన్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ సింపోజియం టీచింగ్ మెథడ్ ఈజ్ రిలేటెడ్ టు. మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సింపోజియం టీచింగ్ అనగానే అదేదో పెద్ద కాన్సెప్ట్ అన్నట్టు ఫీల్ అవ్వకండి, లైక్ టెన్షన్ పడకండి. సింపోజియం టీచింగ్ అంటే ఏంటి? గ్రూప్ డిస్కషన్ అని అర్థం. అదొక టైప్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అంతే. సో ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్లో సింపోజియం టీచింగ్ అనేది దేనికి రిలేటెడ్ అని అడిగాడు. గ్రూప్ డిస్కషనా, ఇండివిజువల్ డిస్కషనా, బోతా, నన్నా? ఆన్సర్ ఏంటి? గ్రూప్ డిస్కషన్. సింపోజియం అంటే గ్రూప్ డిస్కషన్, గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ అ సూటబుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది సూటబుల్ టీచింగ్ అని అడిగాడు. సెమినార్స్ ఇవ్వడం, పిల్లలకి డిక్టేట్ చేయడం, నోట్స్ని డిక్టేట్ చేయడం, అసైన్మెంట్ ఇవ్వడం, సెమినార్ చెప్పడం, ప్రాజెక్ట్ మెథడ్, లెక్చర్ అండ్ డిక్టేషన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ అన్ని సెమినార్, డిస్కషన్, డిక్టేషన్, లెక్చర్ మెథడ్, అసైన్మెంట్ ఇవి ఉన్నాయి. సెమినార్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్, ఎప్పుడైతే ప్రాజెక్ట్ మెథడ్ వస్తుందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్. ఎందుకు? ప్రాజెక్ట్ మెథడ్ అనేది చైల్డ్ సెంటర్డ్ మెథడ్. ఇప్పుడు మీరు ఇక్కడ డిక్టేషన్ అబ్జర్వ్ చేయండి, లేదంటే డిక్టేషన్ అసైన్మెంట్ అబ్జర్వ్ చేయండి, లెక్చర్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటి? డిక్టేట్ ఎవరు చేస్తారు? టీచర్ చేస్తారు. లెక్చర్ మెథడ్ ఎవరు యూజ్ చేస్తారు? టీచర్ యూజ్ చేస్తారు. ఇవన్నిట్లో కూడా ఏంటి? టీచర్ యాక్టివ్గా ఉన్నారు, స్టూడెంట్ యాక్టివ్గా లేరు, స్టూడెంట్ ప్యాసివ్గా ఉన్నారు. ప్రాజెక్ట్ మెథడ్లో ఏంటిది? స్టూడెంట్ యాక్టివ్గా ఉంటారు, ప్లస్ ఇది చైల్డ్ సెంటర్డ్ మెథడ్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్, ఏది సూటబుల్ మెథడ్ అంటే ప్రాజెక్ట్ మెథడ్, సెమినార్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఇన్ ఈవీఎస్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఈవీఎస్ యొక్క మెథడ్ కాదు అని అన్నాడు. ఫీల్డ్ విజిటా, ప్రాజెక్ట్ మెథడా, సైంటిఫిక్ మెథడా, అబ్జర్వేషనా? మీరు ఈ క్వశ్చన్ ఆప్షన్స్ చూడంగానే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బికాస్ ఫీల్డ్ విజిట్ కూడా మనం చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్ మెథడ్ ప్రాపర్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ కరెక్ట్ మెథడ్, అబ్జర్వేషన్ కూడా సైన్స్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈవీఎస్ గురించి అన్నాడు. ఈవీఎస్ మనం ఏ క్లాసెస్లో నేర్పిస్తాం? 3rd, 4th అండ్ 5th. 6th నుంచి ఏముంటుంది? సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అని, బయాలజికల్ సైన్స్ అని సైన్స్ ఉంటుంది. ఈవీఎస్ ఎప్పుడు ఉంటుంది? 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో ఉంటుంది. 3rd, 4th, 5thలో ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. వాళ్ళకి నేను హిస్టారిక్ ప్లేస్ చూపించాలనుకున్నాను, లేదంటే ఏదైనా టాపిక్ గురించి టీచ్ చేయాలనుకున్నాను, ఫీల్డ్ విజిట్స్ అనేవి ప్రాపర్ కరెక్ట్గానే ఉంటుంది. ఫర్ సపోజ్ నేను క్రాప్స్ గురించి చెప్పాలనుకున్నాను, క్రాప్స్ చూపించాలి అంటే, అగ్రికల్చర్ చూపించాలంటే నేను ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ మెథడ్ పిల్లలతోటి చేయించవచ్చు, పిల్లలు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు. ఇప్పుడు ట్రీస్, ప్లాంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ప్లాంట్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే పిల్లలు అబ్జర్వ్ చేసే నేర్చుకుంటారు కదా, ఎన్వైర్న్మెంట్ నుంచి. అబ్జర్వేషన్ కూడా కరెక్టే. సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేసినట్లయితే, సైంటిఫిక్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేస్తారు. సైంటిఫిక్ మెథడ్ ఇంకొకటి ఎక్కడ యూజ్ చేస్తారు? హై స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఈవీఎస్ కోసం మనం ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయము. సో సైంటిఫిక్ మెథడ్ ఈవీఎస్ అవసరం లేదు. 3rd, 4th, 5th క్లాస్కి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, సైంటిఫిక్ మెథడ్స్ కానీ అవసరం లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆలోచించినట్లయితే ఆన్సర్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈవీఎస్ అని ఈజీగా మెన్షన్ చేశారు. ఈవీఎస్ అనేది 3rd, 4th, 5thలోనే ఉంటుంది. సైంటిఫిక్ మెథడ్ మనం హై స్కూల్లో యూజ్ చేస్తాం. సో ఈవీఎస్కి ఒక టీచింగ్ మెథడ్ కాదు అంటే ఈజీ ఆన్సర్ సైంటిఫిక్ మెథడ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ ఫైండింగ్ మోస్ట్ అప్రోప్రియేట్ వే టు అచీవ్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అని అన్నాడు. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ మెథడ్ ద్వారా మనం ఒక మోస్ట్ అప్రోప్రియేట్ వేని అచీవ్ చేయడం కోసం యూజ్ చేస్తామని అన్నాడు. లెక్చర్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ప్లేవే మెథడ్. ప్లేవే మెథడ్లో మనం ఏంటిది? జస్ట్
ఆడుకుంటూ నేర్చుకుంటాం విషయంలో. లెర్నింగ్ మెథడ్లో ఏంటిది, టీచర్ నేర్పిస్తారు, మనం నోట్స్ తీసుకొని వింటూ ఉంటాం. ఆ రెండు కూడా ఒక విషయాన్ని అచీవ్ చేయడం కోసం యూస్ చేయము, ఒక విషయం కోసం ఒక సొల్యూషన్ని వెతకడం కోసం చేయము. అలా సొల్యూషన్ కోసం చేసేది ఏంటిది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. మన ముందు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కోసం ఒక అప్రోప్రియేట్ సొల్యూషన్ని వెతకడం కోసం, అచీవ్ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటిది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. వెరీ సింపుల్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ సూటబుల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ప్రైమరీ క్లాస్ చిల్డ్రన్ ఈజ్. ప్రైమరీ పిల్లలకి టీచ్ చేయడం కోసం ఒక బెస్ట్ మెథడ్ ఏంటి అని అన్నాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడా, ఇమిటేషన్ మెథడా, లెక్చర్ మెథడా, ప్లేవే మెథడా. ప్రైమరీ క్లాస్కి బెస్ట్ మెథడ్ ఎప్పుడు కూడా ఏంటిది, ప్లేవే మెథడ్. లెక్చర్ మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ అంటే ఏంటి అని అడిగాడు. లెర్నర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్యాసివ్ రెసిపెంట్స్ అండ్ టీచర్ హ్యాస్ రైట్ నాలెడ్జ్. లెర్నర్ సెంటర్ అంటే లెర్నర్ చైల్డ్ ఎప్పుడు కూడా ప్యాసివ్గా ఉంటారు, టీచర్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పడం ఆప్షన్ 1. లెర్నర్స్ ఆర్ స్లో ఇన్ లెర్నింగ్ అండ్ టీచర్ స్ట్రెస్సెస్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్. లెర్నర్ స్లోగా ఉంటాడు నేర్చుకోవడంలో, టీచర్ ఏమో స్ట్రెస్ పడుతూ ఉంటారు, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటుంది సిలబస్ కంప్లీట్ చేయడంలో. సో ఇది లెర్నర్ సెంటర్డ్ మెథడా, లేదంటే లెర్నర్స్ ఆర్ గివెన్ ఆపర్చునిటీ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ అండ్ టీచర్ ఈజ్ అ గైడ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. సో లెర్నర్కి నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం లెర్నర్ సెంటర్డా, అండ్ టీచర్ అక్కడ జస్ట్ ఒక ఫెసిలిటేటర్గా ఒక గైడ్గా పనిచేస్తారు. సో ఇది ఒక లెర్నర్ సెంటర్డ్ మెథడా, లేదంటే లెర్నర్స్ నో లిటిల్ అండ్ టీచర్స్ ఇన్వాల్వ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు దెమ్. లెర్నర్ సెంటర్డ్ మెథడ్ అంటే లెర్నర్స్కి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, టీచర్ ఇన్ఫర్మేషన్ని ఫ్యాక్ట్స్ని వాళ్ళకి అందిస్తూ ఉంటారా. సో లెర్నర్స్ మెథడ్ అంటే పిల్లలు ఎప్పుడూ ప్యాసివ్గా ఉండరు, పిల్లలు యాక్టివ్గా ఉంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3. లెర్నర్ సెంటర్ అంటేనే పిల్లలతోటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మన 11th క్వశ్చన్ వచ్చేసి వై ఈజ్ ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్ యూస్ఫుల్ ఇన్ టీచింగ్. సో టీచింగ్లో ఇప్పుడు మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, మన లాస్ట్ క్లాస్లో కూడా ఆల్మోస్ట్ 21 to 22 మెథడ్స్ ఉన్నాయి. ఇన్ని మెథడ్స్ ఎందుకు అని అన్నాడు. ఇన్ ఆర్డర్ టు మేక్ టీచింగ్ ఈజీలీ అండర్స్టూడ్. మనం ఏదైతే కాన్సెప్ట్ని టీచ్ చేస్తున్నామో అది పిల్లలకి ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం టాపిక్ని బేస్ చేసుకొని మెథడ్ని చూస్ చేస్తాము. ఇన్ ఆర్డర్ టు మేక్ టీచింగ్ మోర్ ఇంట్రెస్టింగ్, మన టీచింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసం మనం టీచింగ్ మెథడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని గ్రాస్ప్ చేయడం కోసం మనం మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. పిల్లల అటెన్షన్ కోసమే కదా మనం మెథడ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం, డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటాం, డిస్ప్లే మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎన్నో మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. టీచింగ్ మెథడ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం, ఒకటి మనం చెప్పింది వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసం, ఇంకొకటి వాళ్ళలో మన టీచింగ్ని ఎక్కువ ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసం, ఇంకొకటి వాళ్ళలో క్యూరియాసిటీ డెవలప్ చేయడం కోసం, అటెన్షన్ పొందడం కోసం. 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. మన 12th క్వశ్చన్ వచ్చేసి బై విచ్ మెథడ్ స్టూడెంట్స్ లెర్న్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ విత్ ద అట్మోస్ట్ స్పీడ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో పిల్లలు ఏది చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారో ప్లస్ ఫాస్ట్గా నేర్చుకుంటారో అని అన్నాడు. చూడడం ద్వారానా, వినడం ద్వారానా, చదవడం ద్వారానా, వాళ్ళంతల వాళ్ళు యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం ద్వారానా. చూడడం ద్వారా, లిజనింగ్ చేయడం ద్వారా, రీడింగ్ చేయడం ద్వారా, ఇవన్నీ కూడా ఏంటివి, ప్యాసివ్ థింగ్స్. చైల్డ్ అక్కడ యాక్టివ్గా లేడు, ఉన్న ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. వెరాస్ డూయింగ్లో ఏంటిది, డూయింగ్ దెమ్సెల్స్లో ఏంటిది, చైల్డ్ యాక్టివ్గా ఉంటాడు, యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాడు, ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేని ద్వారా చైల్డ్ ఎక్కువ నేర్చుకుంటాడు, ఫాస్ట్గా నేర్చుకుంటాడంటే బై డూయింగ్ దెమ్సెల్స్. మన నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ క్లాస్ టీచింగ్ ద టీచర్ షుడ్ టేక్ ఏ స్టూడెంట్స్ ఫ్రమ్. ఒక కాన్సెప్ట్ని మనం పిల్లలకి నేర్పించేటప్పుడు దేని నుంచి దేని వైపు వెళ్ళాలి అన్నాడు. నోన్ టు నోన్, తెలిసిన దాని నుంచి తెలిసిందే నేర్పించడం. అన్నోన్ టు నోన్, తెలియని దాని నుంచి తెలిసింది నేర్పించడం. నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియంది నేర్పించడం. అన్నోన్ టు అన్నోన్, తెలియని దాని నుంచి ఇంకో తెలియంది నేర్పించడం. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ పొజిషన్లో ఆలోచించండి. నేను మీకు ఒక కాన్సెప్ట్ని చెప్పేటప్పుడు మీకు ఒక తెలిసిన టాపిక్ నుంచి తీసుకెళ్ళి ఒక తెలియని టాపిక్కి నేర్పిస్తే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు,
ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం మన క్యూరియాసిటీతో నేర్చుకుంటారు. అరే మాకు తెలిసిందే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటున్నాము అని చెప్పి ఇంకా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. సో మనం ఒక టీచర్కి ఎప్పుడు కూడా పిల్లలకి నోన్ టు అన్నోన్ వైపు తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నోన్ టు అన్నోన్. 14th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ మెథడ్ అన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇదే బెస్ట్ మెథడ్ అని మనం చెప్పలేం. బెస్ట్ మెథడ్ ఎప్పుడు కూడా కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. డైలాగ్ మెథడా, ప్రాజెక్ట్ మెథడా, టెక్స్ట్ బుక్ మెథడా, ఆటో విజువల్ మెథడా. సో డైలాగ్ మెథడ్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ మెథడ్ కానివ్వండి, ఆడియో విజువల్ మెథడ్ కానివ్వండి, ప్రాజెక్ట్ మెథడ్ కానివ్వండి, ఈ 4 మెథడ్స్ని కంపేర్ చేసేటప్పుడు చైల్డ్ ఎక్కడ యాక్టివ్గా ఉన్నాడు, ప్రాజెక్ట్ మెథడ్లో యాక్టివ్గా ఉన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ప్రాజెక్ట్ మెథడ్. సో ఇవి టీచింగ్ మెథడ్స్కి సంబంధించి ఫ్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 14 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.